16వ శతాబ్దంలో కళాకారులు వస్తువులను కేవలం ప్రతీకాత్మకంగా, సహాయక అంశాలకు మాత్రమే కాకుండా, సహజమైన మరియు మానవ నిర్మితమైన, నిశ్చల వస్తువులను ప్రధాన అంశంగా అమర్చడంపై దృష్టి సారించడంతో స్టిల్ లైఫ్ ఆర్ట్ ఉద్భవించింది. ఈ కళాకృతులు పెయింటింగ్, శిల్పం మరియు ఫోటోగ్రఫీ ద్వారా త్రిమితీయ, జీవం లాంటి ప్రాతినిధ్యాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటిని ఇప్పుడు వాణిజ్య ప్రకటనలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. నిశ్చల జీవిత పరిణామానికి సంబంధించిన ముఖ్య వివరాలు. 1. 16వ శతాబ్దానికి ముందు, ఆయుధాలు లేదా వ్యక్తులు పట్టుకున్న ధర్మ చక్రం, చట్ట చక్రం వంటి సంకేత ప్రయోజనాల కోసం వస్తువులను భారతీయ కళలో, గుహ చిత్రాలు, ఆలయ శిల్పాలు చేర్చారు. 2. ది షిఫ్ట్, కళాకారులు కేవలం నేపథ్య అంశంగా కాకుండా, నిశ్చల, నిర్జీవ వస్తువులను ప్రాథమిక అంశంగా అమర్చడం మరియు అధ్యయనం చేయడం ప్రారంభించారు. 3. టెక్నిక్, ఈ వస్తువులను అధిక నైపుణ్యంతో అందించడమే లక్ష్యం, వాటిని త్రిమితీయంగా మరియు వాటికి జీవితం జోడించబడినట్లుగా కనిపించేలా చేయడం. 4. మాధ్యమాలు, నిశ్చల జీవితం చిత్రలేఖనానికే పరిమితం కాదు, శిల్పం మరియు ఫోటోగ్రఫీ వరకు విస్తరించింది. మరియు 5. ఆధునిక వినియోగం, నేడు స్టిల్ లైఫ్ టెక్నిక్లను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. వీటిలో మ్యాగజైన్లు, వార్తాపత్రికలు మరియు టెలివిజన్లలో ఉత్పత్తి ప్రకటనలు కూడా ఉన్నాయి. స్టిల్ లైఫ్ను ఏర్పాటు చేయడం అంటే అర్థవంతమైన, ఆకృతి గల కూర్పును సృష్టించడానికి 3 నుండి 4 వ్యక్తిగతంగా ముఖ్యమైన, విభిన్న వస్తువులను, ఉదా. స్థానిక చేతి పనులు, రోజువారీ వస్తువులు ఎంచుకోవడం. వాటిని సాదా, దృష్టి మరల్చని వస్త్ర నేపథ్యంలో అమర్చండి. కాంతి మరియు నీడ రూపం మరియు రంగును ఎలా నిర్వచిస్తుందనే దానిపై దృష్టి సారించి, దృశ్యపరంగా ఆసక్తికరమైన, అతివ్యాప్తి చెందుతున్న మరియు సమతుల్య అమరికను సృష్టించండి. 1. దశ 1. వస్తువులను ఎంచుకోవడం. నాకు ఇష్టమైన కొన్ని విషయాలు. వ్యక్తిగత గుర్తింపు, రోజువారీ జీవితం మరియు సంస్కృతి నుండి మీ గుర్తింపును ప్రతిబింబించే బుట్ట, గడియారం, బంతి, బొమ్మ, బూట్లు, ట్రోఫీలు, పువ్వులు లేదా పండ్లు వంటి 3 నుండి 4 వస్తువులను ఎంచుకోండి. అసాధారణ వస్తువులు, రోజువారీ వస్తువులకు అనుబంధంగా ప్రత్యేకమైన వస్తువులను, ముఖ్యంగా స్థానిక కళాకారులు రూపొందించిన వాటిని చేర్చండి. వైవిధ్యం, వస్తువులు పదార్థం, రంగు, ఆకృతి మరియు పరిమాణంలో, ఉదా. మృదువైన, గరుకుగా, మెరిసే, మాట్టే, విరుద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. 1. దశ 2. నేపథ్యాన్ని ఎంచుకోవడం. మెటీరియల్, 1 లేదా 2 పెద్ద, ఒకే రంగు వస్త్రాలను ఎంచుకోండి. ఉద్దేశ్యం, బ్యాక్ డ్రాప్ వస్తువుల నుండి దృష్టి మరల్చకుండా వాటిని పూర్తి చేయాలి. ప్రత్యామ్నాయం, వస్త్రం అందుబాటులో లేకపోతే, వస్తువులను దృష్టిలో ఉంచుకునే ఏదైనా సాదా, తటస్థ పదార్థాన్ని ఉపయోగించండి. 1. దశ 3. వస్తువులను అమర్చడం. ప్లేస్మెంట్, వస్తువులను ఒకదానికొకటి కలిపి ఒక బంధన యూనిట్ను ఏర్పరుస్తుంది, తద్వారా అవి లోతును సృష్టించడానికి కొద్దిగా అతివ్యాప్తి చెందుతాయి. కూర్పు, వస్తువులను నిటారుగా, వైపులా ఉంచడం లేదా ఒకదానికొకటి ఆనుకుని ఉంచడం వంటి విభిన్న అమరికలతో ప్రయోగం చేయండి. లైటింగ్, సెటప్ను ఒక వైపు నుండి కాంతి పడేలా ఉంచండి, స్పష్టమైన హైలైట్లు, మిడ్ టోన్లు మరియు నీడలను సృష్టిస్తుంది. 1. కూర్పు చిట్కాలు. దృశ్య ఆసక్తి, వీక్షకుల కంటికి మార్గనిర్దేశం చేసేలా వస్తువులను అమర్చండి, తద్వారా వారు ప్రతి వస్తువు యొక్క ఆకారం, రంగు మరియు ఆకృతిని అన్వేషించవచ్చు. సమూహ పని, చిన్న, ఆసక్తి ఆధారిత సమూహాలలో పని చేయండి. కళాత్మక అధ్యయనం కోసం స్టిల్ లైఫ్ అమరికను ఏర్పాటు చేయడానికి ఆచరణాత్మకమైన, దశల వారీ మార్గదర్శినిని అందిస్తుంది. ఇది డ్రేప్ ఫాబ్రిక్స్, అతివ్యాప్తి చెందుతున్న వస్తువులు మరియు ఉద్దేశపూర్వక లైటింగ్ ద్వారా ఒక సమన్వయ కూర్పును సృష్టించడాన్ని నొక్కి చెబుతుంది. దశల వారీ అమరిక గైడ్. 1. వస్త్రాన్ని గీయండి. నేపథ్యం లేదా బేస్కు ఆకృతి మరియు కదలికను జోడించే మృదువైన, సహజమైన మడతలను సృష్టించడానికి ఫాబ్రిక్ను ఉపయోగించండి. 2. యూనిట్గా కంపోజ్ చేయండి. ఎంచుకున్న వస్తువులను కొద్దిగా అతివ్యాప్తి చెందేలా అమర్చండి, తద్వారా అవి వేర్వేరు అంశాలుగా కాకుండా ఒకే, ఏకీకృత కూర్పుగా కనిపిస్తాయి. 3.
ప్లేస్మెంట్తో ప్రయోగం. తుది నిర్ణయం తీసుకునే ముందు విభిన్నమైన, ఆసక్తికరమైన అమరికలను ప్రయత్నించండి. విభిన్న స్థాయిలను సృష్టించడానికి వస్తువులను నిటారుగా, వాటి వైపులా, వంగి లేదా పైకి లేపడాన్ని పరిగణించండి. 4. కాంతి మరియు నీడను నియంత్రించండి. ఒకే కాంతి మూలం ఒక వైపు నుండి వచ్చేలా అమరికను ఉంచండి. ఇది స్పష్టమైన టోనల్ తేడాలను, కాంతి మరియు నీడ సృష్టిస్తుంది. ఇది ఆకారాన్ని నిర్వచిస్తుంది. పద్ధతులు: సహజ కాంతిని నియంత్రించడానికి కర్టెన్లు, తలుపులు లేదా కిటికీలను పాక్షికంగా మూసివేయండి, తెరవండి. ఉపకరణాలు: కాంతిని ఫిల్టర్ చేయడానికి లేదా సర్దుబాటు చేయడానికి స్క్రీన్లు, పాత బ్యానర్లు లేదా షీట్లను ఉపయోగించండి. విజయానికి చిట్కాలు: 1. వస్తువులలో వైవిధ్యం. కూర్పును మరింత ఆసక్తికరంగా మార్చడానికి విభిన్న ఆకారాలు, పరిమాణాలు మరియు అల్లికలు కలిగిన వస్తువులను ఎంచుకోండి. 2. దృక్కోణం. తుది నిర్ణయం తీసుకునే ముందు, అత్యంత ఆకర్షణీయమైన దృక్కోణాన్ని కనుగొనడానికి అమరికను వివిధ కోణాల నుండి చూడండి. మరియు 3. సెటప్ను సేవ్ చేయండి. విద్యార్థులు తమ పనిని కొనసాగించడానికి తదుపరి సెషన్లో వారి అమరికను పక్కన పెట్టి లేదా ఉంచుకోవచ్చు. నీకు తెలుసా? చేతితో చిత్రించిన మట్టి వస్తువులను సృష్టించే సంప్రదాయం భారతదేశం అంతటా విస్తృతంగా ఉంది. కళాకారులు వివిధ పండ్లు మరియు కూరగాయల యొక్క అత్యంత వాస్తవిక, చిన్న స్థాయి ప్రతిరూపాలను రూపొందిస్తారు. ఈ 80 నిమిషాల బ్లాక్ యాక్టివిటీలో పెన్సిల్స్, ఎరేజర్లు మరియు ఎంచుకున్న కలరింగ్ మాధ్యమాలను ఉపయోగించి A4 క్వార్టర్ చార్ట్ పేపర్పై స్టిల్ లైఫ్ డ్రాయింగ్ను రూపొందించడం జరుగుతుంది. విద్యార్థులు వృత్తాకార సమూహాలలో స్థిరమైన అమరిక నుండి ఏర్పాటు చేసి గీస్తారు. కాంతి, నీడపై దృష్టి పెడతారు మరియు మార్కర్లను ఉపయోగిస్తే, లోతును సృష్టించడానికి స్టిప్లింగ్ మరియు క్రాస్ హాచింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. కార్యాచరణ 16.2 కోసం కీలక మార్గదర్శకాలు. 1. వ్యవధి 40 నిమిషాల పీరియడ్లు, ప్రాధాన్యంగా ఒకే సెషన్లో. 2. సంస్థ. విద్యార్థులను వృత్తాకారంలో అమర్చండి. కేంద్ర స్టిల్ లైఫ్ వస్తువు సెటప్ చుట్టూ సమూహాలు, విభిన్న దృక్కోణాలను అనుమతిస్తుంది. 3. సెటప్ నిర్వహణ. డ్రాయింగ్ ప్రారంభమైన తర్వాత వస్తువులను తరలించవద్దు. 4. టెక్నిక్. మార్కర్లు, పెన్నులు, రంగు టోనాలిటీలు, కాంతి మరియు నీడను సృష్టించడానికి క్రాస్ హాచింగ్ మరియు స్టిప్లింగ్ను ఉపయోగించండి. 5. మెటీరియల్స్. A4 క్వార్టర్ చార్ట్ పేపర్, పెన్సిళ్లు, షార్పనర్లు, ఎరేజర్లు మరియు కలరింగ్ మీడియా. మరియు 6. తయారీ. ప్రారంభించే ముందు ఎంచుకున్న అన్ని రంగు మాధ్యమాలు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. విజయానికి చిట్కాలు. 1. మొదటి రోజు విద్యార్థులను వివిధ ఏర్పాట్లతో ప్రయోగాలు చేయమనండి. 2. స్పష్టమైన నీడలు మరియు ముఖ్యాంశాలను సృష్టించడానికి ఒక వైపు నుండి లైటింగ్ను ఉపయోగించండి. మరియు 3. వ్యక్తిగత, సాంస్కృతిక లేదా సౌందర్య ప్రాముఖ్యత కలిగిన వస్తువులను ఎంచుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించండి. ఈ మరియు ఇలాంటి వ్యాయామాలు స్టిల్ లైఫ్ డ్రాయింగ్ అంటే కేవలం చిత్రాన్ని కాపీ చేయడం మాత్రమే కాదని, కళాకారుడు ఎక్కడ కూర్చున్నాడనే దాని ఆధారంగా కాంతి, స్థలం మరియు దృక్పథం దృశ్యాన్ని ఎలా మారుస్తాయో గమనించడం గురించి బోధించడానికి రూపొందించబడ్డాయి. విశ్లేషణ మరియు పరిశీలన దశల్లో మీకు సహాయపడే గైడ్ ఇక్కడ ఉంది. దశ 1 నుండి 5 విద్యార్థి ఉదాహరణలను విశ్లేషించండి. నిశ్చల జీవితాన్ని వివిధ కోణాల నుండి చూడటం ద్వారా విద్యార్థులు చాలా భిన్నమైన కూర్పులను సృష్టించి ఉండేవారు. ఈ ముఖ్యమైన తేడాల కోసం చూడండి. 1. నీలం మరియు ఆకుపచ్చ నేపథ్య ప్రాంతాలు, ఎక్కువ కోణం క్షితిజ సమాంతర ఉపరితలం, పట్టిక, ఎక్కువగా మరియు తక్కువ నిలువు నేపథ్యాన్ని చూపిస్తుంది, అయితే తక్కువ, కంటి స్థాయి కోణం నేపథ్యంలో ఎక్కువ భాగాన్ని చూపుతుంది. ఒక విద్యార్థి ఎడమవైపున నీలం రంగును కలిగి ఉంటే, మరొక విద్యార్థి కుడివైపున దానిని కలిగి ఉండవచ్చు. ఇది రంగు సమతుల్యతను మారుస్తుంది. 2. అతివ్యాప్తి మరియు ప్రతికూల ఖాళీలు. ఏ వస్తువులు దగ్గరగా కనిపిస్తాయో గమనించండి. మరొకదాన్ని నిరోధించే, అతివ్యాప్తి చేసే వస్తువు దగ్గరగా ఉంటుంది. ప్రతికూల స్థలం, వస్తువుల మధ్య, చుట్టూ మరియు కింద ఉన్న ఖాళీ స్థలం, లోతును సృష్టించడానికి చాలా ముఖ్యమైనది. 3. నీడలు మరియు ముఖ్యాంశాలు.
ఎడమ నుండి వచ్చే కాంతి వనరు వస్తువుల ఎడమవైపున ముఖ్యాంశాలను ఉంచుతుంది మరియు కుడివైపున నీడలను వేస్తుంది. ఒక విద్యార్థి కాంతికి నేరుగా ముందు కూర్చుంటే వారికి కొన్ని నీడలు కనిపిస్తాయి. అవి వైపున ఉంటే వారికి అధిక కాంట్రాస్ట్ కనిపిస్తుంది. మరియు 4 కంటైనర్ల నోర్లు కోణం దీర్ఘవృత్తం ఆకారాన్ని కంటైనర్ తెరవడం నిర్ణయిస్తుంది. తక్కువ వీక్షణ ఓపెనింగ్ను విస్తృత వృత్తంలా చేస్తుంది. ఎత్తైన కంటి స్థాయి వీక్షణ ఓపెనింగ్ను సన్నని చదునైన గీతలా చేస్తుంది. దశ 2 నుండి 5 నిమిషాల వ్యక్తిగత పరిశీలన. డ్రాయింగ్ వేసే ముందు మీ నిర్దిష్ట అమరికను పరిశీలించడానికి 5 నిమిషాలు కేటాయించి మీ డ్రాయింగ్ను తయారు చేసి ప్లాన్ చేయండి. 1. దిశ నిలువు వర్సెస్ క్షితిజ సమాంతర. నిలువు మీ వస్తువులు పొడవుగా ఉంటే ఉదా పొడవైన జగ్ లేదా మీరు ఎత్తును నొక్కి చెప్పాలనుకుంటే ఉత్తమమైనది. క్షితిజ సమాంతరం ప్రకృతి దృశ్యం ఆధారిత వస్తువుల సమూహానికి ఉదా పండ్ల వ్యాప్తి లేదా టేబుల్ వెడల్పును నొక్కి చెప్పడానికి ఉత్తమమైనది. 1. నిష్పత్తి మరియు పరిమాణం వస్తువులను ఒకదానితో ఒకటి పోల్చండి. వాటిని వాటి స్వంతంగా కొలవకండి. మగ్గు బాటిల్ ఎత్తులో సగం ఉందా? 2. రేఖలు మరియు ఆకృతులు దాచిన రేఖల కోసం చూడండి. ప్రారంభించడానికి ముందు మీ కళ్ళతో ప్రతి వస్తువు యొక్క సిల్హౌట్ ఆకృతిను గుర్తించండి. 3. వస్తువులలోని ఆకారాలు సంక్లిష్ట వస్తువులను సాధారణ రూపాలుగా విభజించండి. ఆ జగ్ ఒక సిలిండర్ ప్లస్ ఒక కోన్ ప్లస్ ఒక హ్యాండిల్ లాంటిది. ఆపిల్ ఒక గోళం ప్లస్ ఒక చిన్న స్థూపం కాండం. ఈ తేలికైన ప్రాథమిక ఆకృతులను మొదట గీయడం ఖచ్చితత్వానికి సహాయపడుతుంది. ప్రో చిట్కా: మీ నిష్పత్తులు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వస్తువుల సాపేక్ష పరిమాణాలను పైకి పట్టుకుని కొలవడానికి పెన్సిల్ను ఉపయోగించండి. పరిశీలన మరియు నిర్మాణ ఖచ్చితత్వంపై దృష్టి సారించి నిశ్చల జీవితాన్ని గీయడానికి కీలకమైన పరిగణనలు మరియు దశల విచ్ఛిన్నం ఇక్కడ ఉంది. కీలక పరిశీలన పాయింట్లు. 1. సమరూపతలు మరియు అసమానతలు వస్తువుల సమతుల్యతను గమనించండి. 2. అతివ్యాప్తి చెందుతున్న భాగాలు మీ నిర్దిష్ట కోణం నుండి దాచబడిన వస్తువుల భాగాలను గమనించండి. 3. ప్రతికూల ఖాళీలు ఖచ్చితమైన స్థానాన్ని నిర్ధారించడానికి వస్తువుల మధ్య ఖాళీల ఆకారాలను విశ్లేషించండి. మరియు 4. లైటింగ్ మరియు నీడలు కాంతి కోణాన్ని గమనించండి. ప్రత్యేకంగా నీడలు వస్తువులు వస్త్రం మరియు ఉపరితలాలపై ఎలా పడతాయో గమనించండి. దశ 3. తేలికపాటి రేఖలను ఉపయోగించి ఆకృతిని గీయండి. 1. కూర్పును ఫ్రేమ్ చేయండి. ఫ్రేమ్ లోపల సరిపోయేలా చూసుకోవడానికి వస్తువుల పైభాగం దిగువ మరియు పక్క పరిమితులను మీ కాగితంపై గుర్తించండి. 2. నిష్పత్తులను కొలవండి. ఎత్తైన వస్తువుకు సంబంధించి అతి చిన్న వస్తువు నిష్పత్తిని కొలవడానికి మీ పెన్సిల్ను ఉపయోగించండి. ముఖ్యమైనది: సరైన నిష్పత్తులను సాధించడానికి వాస్తవ సంపూర్ణ పరిమాణాన్ని గీయడం కంటే నిష్పత్తులపై దృష్టి పెట్టండి. 1. ప్రాథమిక ఆకారాలను మ్యాప్ చేయండి. మీ ప్రారంభ గుర్తులలో ప్రతి వస్తువు యొక్క దాచిన ప్రాథమిక రేఖాగణిత ఆకృతులను ఉదా సిలిండర్లు గోళాలు శంకువులు గీయండి. 2. కాంటూర్ను మెరుగుపరచండి. సులభమైన సర్దుబాట్ల కోసం అన్ని లైన్లను తేలికగా ఉంచుతూ నిర్దిష్ట వివరాలను జోడించడం ద్వారా అవుట్లైన్ను పూర్తి చేయండి. సాంకేతిక చిట్కా: నిరంతర పరిశీలన వాస్తవ స్టిల్ లైఫ్ను చూడటానికి ప్రతి కొన్ని సెకన్లకు మీ తలను క్రమం తప్పకుండా పైకి ఎత్తండి. కాగితం మరియు విషయానికి మధ్య ఈ స్థిరమైన నృత్యం చేసే కంటి కదలిక ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీరు ఏమి చూస్తున్నారో అది గీస్తున్నారని నిర్ధారిస్తుంది. ఈ దశలో రంగు మరియు ఆకృతిని వర్తింపజేయడం ద్వారా మీ స్టిల్ లైఫ్ డ్రాయింగ్కు ప్రాణం పోసుకోవడం జరుగుతుంది. టోన్లు నీడలు మరియు హైలైట్లను సృష్టించడానికి అభ్యర్థించిన మాధ్యమాల కోసం క్రింద పద్ధతులు ఉన్నాయి. 1. స్కెచ్ పెన్నులతో స్టిప్లింగ్. స్టిప్లింగ్ అంటే చిన్న చుక్కలను ఉపయోగించి చిత్రాన్ని సృష్టించడం. 1. టెక్నిక్ చుక్కలను దగ్గరగా గుత్తిగా అమర్చడం ద్వారా ముదురు లోతైన టోన్లను సృష్టించండి. తేలికైన ప్రాంతాల కోసం కాగితం కనిపించేలా చుక్కలను మరింత దూరంగా ఉంచండి.
2. చిట్కా విభిన్న చిట్కా పరిమాణాలను ఉపయోగించండి. ఉదా చక్కటి వివరాల కోసం 0.1 మిల్లీమీటర్లు, వేగవంతమైన కవరేజ్ కోసం 0.5 మిల్లీమీటర్లు మరియు శక్తివంతమైన సూక్ష్మమైన షేడ్స్ను సృష్టించడానికి కాంప్లిమెంటరీ రంగుల పెన్నులను కలపండి. మరియు 3. అప్లికేషన్ నారింజ యొక్క ఎగుడు-దిగుడు ఉపరితలం లేదా కుండ యొక్క ఇసుకతో కూడిన ఆకృతి వంటి అల్లికలకు అనువైనది. 2. ఆయిల్ పాస్టెల్స్తో స్టిప్లింగ్. 1. టెక్నిక్ చుక్కలను సృష్టించడానికి చిట్కాను నొక్కడం ద్వారా ఆయిల్ పాస్టెల్లను వర్తించండి. నీడ ప్రాంతాలలో దట్టమైన చుక్కలను మరియు కాంతి ప్రాంతాలలో స్పార్సర్ చుక్కలను ఉపయోగించడం ద్వారా మీరు 3D ప్రభావాన్ని సృష్టించవచ్చు. 2. మిక్సింగ్ వేర్వేరు రంగుల చుక్కలను ఒకదానికొకటి పక్కన ఉంచడం ద్వారా ఆప్టికల్ మిక్సింగ్ లేదా రంగులను పొరలుగా వేసి వాటిపై స్టిప్లింగ్ చేయడం ద్వారా రంగులను సృష్టించండి. మరియు 3. చిట్కా ఈ టెక్నిక్ గొప్ప పొడి ఆకృతిని సృష్టిస్తుంది కాబట్టి తర్వాత ఫిక్సేటివ్ స్ప్రేని ఉపయోగించండి. 3. కలర్ పెన్సిల్స్తో హ్యాచింగ్ టోన్లు మరియు నీడలను నిర్వచించడానికి హ్యాచింగ్ సమాంతర రేఖలను ఉపయోగిస్తుంది. 1. టెక్నిక్ చీకటి ప్రాంతాలకు దగ్గరగా ఉన్న సమాంతర రేఖలను మరియు కాంతి ప్రాంతాలకు విస్తృతంగా ఉన్న రేఖలను గీయండి. 2. క్రాస్ హ్యాచింగ్ లోతైన నీడల కోసం వేర్వేరు దిశల్లో పొర రేఖలు క్రాస్ హ్యాచింగ్. మరియు 3. కాంటూర్ హ్యాచింగ్ వస్తువుకు వాల్యూమ్ ఇవ్వడానికి దాని ఆకారాన్ని అనుసరించడానికి మీ రేఖలను వక్రీకరించండి. ఉదా గుండ్రని పండు కోసం వక్రరేఖలు. 4. పోస్టర్ కలర్ ఉపయోగించి బ్రష్ స్ట్రోక్స్. పోస్టర్ రంగులు గౌచే శక్తివంతమైన అపారదర్శక మరియు చదునైన రంగును అందిస్తాయి. 1. టెక్నిక్ చక్కటి వివరాల కోసం చిన్న నియంత్రిత స్ట్రోక్లను మరియు నేపథ్యాలు లేదా ఉపరితలాల కోసం పెద్ద విశాలమైన స్ట్రోక్లను ఉపయోగించండి. 2. టోన్ వైవిధ్యం తేలికైన షేడ్స్ సృష్టించడానికి తెలుపు రంగును మరియు లోతైన నీడలను సృష్టించడానికి ముదురు నీలం, గోధుమ లేదా నలుపు రంగును కలపండి. 3. పొరలు వేయడం ముందుగా లేత రంగులను, తరువాత మీడియం రంగులను, చివరగా ముదురు రంగులను వేయండి. మరియు 4. టెక్నిక్ వైవిధ్యం టెక్స్చర్ కోసం డ్రై బ్రష్ మరియు మృదువైన ప్రవణతల కోసం వెట్ ఆన్ వెట్ తో ప్రయోగం. రంగు దరఖాస్తు కోసం సాధారణ చిట్కాలు. 1. కాంతి మూలాన్ని గుర్తించండి. నీడలు మరియు హైలైట్లు ఎక్కడికి వెళ్తాయో తెలుసుకోవడానికి మీ కాంతి మూలాన్ని స్థిరంగా ఉంచండి. 2. పొరలు వేయడం ఒకే ఫ్లాట్ రంగును ఉపయోగించకుండా లోతును జోడించడానికి వివిధ రంగులను, ఉదా ఆకుపచ్చ రంగును పొందడానికి నీలం రంగుపై పసుపు పొరలుగా వేయండి. మరియు 3. నేపథ్యం ప్రధాన వస్తువులను పాప్ చేయడానికి నేపథ్యంలో మ్యూట్ చేయబడిన లేదా ముదురు రంగు. పాల్ సెజాన్ మరియు కృష్ణ హౌలాజీ అరా ఇద్దరు రూపం, రంగు మరియు వ్యక్తిగత వ్యక్తీకరణపై దృష్టి సారించడం ద్వారా సాంప్రదాయ, తరచుగా కఠినమైన స్టిల్ లైఫ్ శైలిని తిరిగి ఊహించుకున్న మార్గదర్శక కళాకారులు. 19వ శతాబ్దపు ఫ్రెంచ్ పోస్ట్ ఇంప్రెషనిస్ట్ అయిన సెజాన్ రోజువారీ వస్తువులకు నిర్మాణాత్మక, మేధోపరమైన విధానాన్ని తీసుకువచ్చినప్పటికీ 20వ శతాబ్దపు భారతీయ కళాకారుడు కెహెచ్ ఆరా ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూప్ సభ్యుడు యూరోపియన్ ఆధునికవాదం ద్వారా ప్రభావితమైన కానీ స్పష్టంగా వ్యక్తిగతమైన ముడి విధానాన్ని ఉపయోగించాడు. వారి విధానాలలో గమనించిన సారూప్యతలు మరియు తేడాలు ఇక్కడ ఉన్నాయి. సారూప్యతలు. 1. రోజువారీ వస్తువులపై దృష్టి పెట్టండి. ఇద్దరు కళాకారులు ప్రాపంచిక, రోజువారీ వస్తువులు, పండ్లు, ముఖ్యంగా ఆపిల్ల, కుండలు మరియు గృహోపకరణ వస్త్రాలలో అందాన్ని కనుగొన్నారు, వాటిని లలిత కళగా పెంచారు. 2. ఫోటోగ్రాఫిక్ రియలిజం తిరస్కరణ. ఏ కళాకారుడు కూడా తమ చిత్రాలను ఛాయాచిత్రాల వలె కనిపించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకోలేదు. బదులుగా వారు వస్తువుల కూర్పు మరియు సారాంశం కి ప్రాధాన్యత ఇవ్వడానికి దృక్పథాన్ని మార్చారు. 3. నిర్మాణాత్మక దృష్టి. 2. ఒక దృశ్యాన్ని చిత్రించడానికి బదులుగా పెయింటింగ్లో వాల్యూమ్ మరియు స్థిరత్వాన్ని పెంపొందించడానికి వస్తువుల అమరికను ఉపయోగించాయి. మరియు 4. రంగుల యొక్క డైనమిక్ ఉపయోగం. ఇద్దరు కళాకారులు భావోద్వేగం మరియు రూపాన్ని తెలియజేయడానికి గొప్ప, శక్తివంతమైన రంగుల పాలెట్ను ఉపయోగించారు,
తరచుగా వస్తువులను స్పష్టంగా మరియు సజీవంగా అనిపించేలా చేశారు. తేడాలు: అమరిక మరియు నిర్మాణం. సెజాన్ 1890 అతని అమరికలు చాలా జాగ్రత్తగా నిర్మించబడ్డాయి. వస్తువులు తరచుగా కలిసి బంధించబడి కనిపిస్తాయి. వాస్తవికత యొక్క మరింత లోతైన, బహుముఖ దృక్పథాన్ని సృష్టించడానికి అతను ఉద్దేశపూర్వకంగా దృక్కోణాలను వక్రీకరించాడు. ఉదాహరణకు టేబుల్ను వంచడం లేదా వస్తువుల అంచులను అస్థిరంగా చేయడం. 20వ శతాబ్దం మధ్యకాలం. అతని అమరికలు తరచుగా మరింత సన్నిహితంగా ఉంటాయి మరియు కొన్నిసార్లు డ్రాయింగ్ మరియు పెయింట్ అప్లికేషన్ రెండింటిలోనూ ఉద్దేశపూర్వక కరుకుదనం కలిగి ఉంటాయి. అతని కూర్పులు సరళంగా మరియు మరింత ప్రత్యక్షంగా ఉంటాయి, తరచుగా వస్తువుల ఆకృతి మరియు పరిమాణంపై దృష్టి సారిస్తాయి. రంగులు మరియు లైటింగ్. సెజాన్ గొప్ప క్రోమాటిక్ శ్రేణిని, పోచర్స్, ఎరుపు, ఆకుపచ్చ ఉపయోగించారు మరియు తరచుగా మ్యూట్ చేయబడిన లేదా నిర్దిష్టమైన, నిర్మాణాత్మక నేపథ్యంలో పెయింట్ చేస్తారు. తరచుగా తీవ్రమైన ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించేది మరియు తెలుపు రంగులో ఆశ్చర్యకరమైన ప్రభావానికి ప్రసిద్ధి చెందింది.